మాట చదువుదాం. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక. ఆ విషయం తెలుసుకుంటే మనమందరి జీవితాలు కూడా ఎలా ఉంటాయో ఎలా సాక్ష్యం ఇస్తాయో ఇలా వ్రాయబడింది. తెస్సలోనికైలకు మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. మీరందరూ వెలుగు సంబంధులు, పగటి సంబంధులై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము. మనం ఇక భయపడం. ఎందుకని? వెలుగు సంబంధులం. అపవాది మన మీద. అందుకని యోహాను రాశాడు, దేవుని పిల్లల్ని అపవాది బెదిరిస్తాడు తప్ప ఏం చేయలేడు రా, మన యేసు ప్రభు బిడ్డలం. ఇదే యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో రాయబడింది. మనము దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రం చేసుకుంటాడు కనుక దుష్టుడు వానిని ముట్టలేడు. ఈ రాత్రి వెలుగు సంబంధులైన మీరు ధైర్యంగా బ్రతుకుతారు ఈ లోకంలో, స్వస్థ బుద్ధితో బతుకుతారు ఈ లోకంలో. యేసయ్య వెలిగించిన జీవితాన్ని సాక్ష్యం ఇస్తారు. నేను కూడా 2 మాటలు చెప్పి ముగిస్తాను. దేవాది దేవుడు మనల్ని వెలుగు సంబంధులుగా చేశాడు. ఆయన వెలుగింటిలో మనం నివసిస్తాం, ఆయన కొరకు బ్రతుకుతాం. నాలో నీ ప్రేమ జ్యోతిని వెలుంగనీయుమా, ప్రజాళికే నే దివ్వెనై ప్రకాశమీయగా. నాలో నీ ప్రేమ జ్యోతిని వెలుంగనీయుమా, నాలో నీ ప్రేమ జ్యోతిని వెలుంగనీయుమా, ప్రజాళికే నే దివ్వెనై ప్రకాశమీయగా. కనుక ప్రభువా, ప్రజలందరికీ నీ వెలుగుగా ఉండడానికి నన్ను వెలుగుగా ఉంచు నాయన. డిఎల్ మూడీ గారు అదే చెప్తారు. నువ్వు వెలిగింపబడితే వెలిగిస్తున్న ఈ దీపం వెలిగిస్తూ అనేక దీపాలని వెలిగిస్తూ వెళుతుంది. అది మన జీవితం. ఈరోజు వెలిగింపబడితే 3వ స్థితి, అనేక మందిని వెలిగిస్తూ వెళతాం. నేను ఒక మానసిక రోగంతో 11 సంవత్సరాలు బాధపడ్డాను చిన్నతనం నుండి. నా 4వ తరగతి నుండి కూడా చాలా సుమారుగా 15-17 వరకు కూడా చాలా తీవ్రమైన వ్యాధి నా శరీరంలో ఉండేది. అలోపతి, ఆయుర్వేదిక్, చెక్క, హోమియోపతికి, వెల్లుల్లి పెరసాలు, ఇంగ్లీష్ మెడిసిన్ అన్నీ అయిపోయాయి. అన్నీ ఇక మానసిక రుగ్మతతోనే నేను బాధపడుతున్నప్పుడు హాస్టల్లో పెడితే తగ్గుతుందని కొయిలుగూడ హాస్టల్లో పెట్టారు. కానీ కొయిలుగూడ హాస్టల్లో కూడా ఇంకా తీవ్రమైంది. సో మా వార్డెన్ గారు జయనందరావు గారు ఇంటికి పంపించేశారు, ఇది మా హాస్టల్లో వద్దానని. 9వ తరగతి వచ్చేసరికి ఇంకా చాలా తీవ్రం. మా యొక్క టీచర్లు కూడా, రే ఆ పాలు ఎందుకురా ఆ స్కూల్లో జాయిన్ చేశారు శిఖామణి గారు, ఆడొక రోగిష్ఠుడు రా, ఎప్పుడు పడిపోతాడో తెలీదు. నా కోసం ఒక వ్యక్తిని పెంచారు. ఆ వ్యక్తి నేను పడిపోయినప్పుడల్లా తిరిగి రిక్షాలు వేసి తీసుకెళ్ళడానికి. ఒకరోజు నేను అలా కొట్టుకులాడుతుంటే ఒక హెడ్ మాస్టర్ ఇలాగ అన్నాడు, ఎందుకురా ఈ రోగిష్ఠుడికి చాకరీ చేయడం, ఎత్తండి రిక్షాలు వేయండి, వీడికి చాకరీ చేయడానికి మనం అన్న పాలేరులమా, శిఖామణి గారికి చెప్పండి రా, పంపొద్దని చెప్పండి, అటెండెన్స్ చేసేద్దాం. సో సమాజానికి పనికిరాని వాడు ఈ పాల్సన్ అన్న, ఉపయోగపడని వాడు అనమాట. ఆ రోజుల్లో అకార్డింగ్ ప్లే చేస్తూ ఉండేవాడిని. అకార్డింగ్తో అనేక సార్లు పడిపోయాను. గుడివాకలంకలోనైతే కొల్లెట్లోనే ఈ జబ్బు వచ్చేసింది. వెంటనే నాకు చచ్చిపోయేవాడిని. భలే సౌభాగ్యరావు గారని ఒక దైవజనుడు, స్టీవెన్ అని వీళ్ళంతా కొల్లెట్లో నుండి బయటికి ఈడ్చుకొచ్చేశారు. సో అలాంటి శరీరంలో అన్నీ గాయాలే ఇలాంటి. అలాగే రాజమండ్రి రామిరెడ్డి గారి దగ్గరికి మానస హాస్పిటల్కి ప్రతి 15 రోజులకు ఒకసారి తిప్పారు నన్ను. ఒక మానసిక రోగి పాల్సన్ అన్న. నిరాశ, నిస్పృహ అంటే చీకటి. దేవుడు ఏం చేస్తున్నాడు? నేను అలా కొట్టుకులాడుతుంటే దేవుడు ఆ సంఖ్యలు కొట్టుకుంటున్నాడా? అందులో ఇన్ని సంఘాలు ఉన్నాయి, సంఘాలన్నీ ప్రార్థన చేస్తున్నాయి. ఏం చేస్తున్నాడు దేవుడు? ఒక నిరాశావాదం మనసులో ఉండిపోయింది. మనసు నిద్రపో, మరి మీ తలంచ కదమరిచి నిద్రపో, లోకులు కాకులు అరిచారని లోకమంతా ఏకమై వచ్చిందని బాధపడుకో, మనసు నిద్రపో అని ఆ రోజు ట్యాబ్లెట్లు వేసుకొని మంచానికి పరిమితంగా బతికిన పాల్సన్ అన్న. 10వ తరగతికి వచ్చేసాను నేను. 10వ తరగతి పరీక్ష రాస్తున్నాను నేను. అది హిందీ పరీక్ష, జబ్బు వచ్చేసింది, పరీక్ష పోయింది. లెక్కల పేపర్ 2 జబ్బు వచ్చేసింది, పరీక్ష పోయింది. సైన్స్ పేపర్ 2 జబ్బు వచ్చేసింది, పరీక్ష పోయింది. ఫస్ట్ అటెంప్ట్ అంటే 3 సార్లు పరీక్ష పోయాను, 3 పేపర్లు. ఇక అప్పుడు వెంటనే పరీక్ష రాయడానికి ఇన్స్టెంట్ ఎగ్జామినేషన్ లేవు. సెప్టెంబర్ దాకా ఆగి తాడేపల్లిగూడెం సెంటర్ ఇచ్చారు. తాడేపల్లిగూడెం సెంటర్కి నన్ను తీసుకెళ్తున్నారు. సెప్టెంబర్ వరకు ఆగి మధ్యలోనే జబ్బు వచ్చేసింది, పరీక్ష పోయింది. మళ్ళీ మార్చి చింతలపూడి ఎగ్జామినేషన్లో జబ్బు వచ్చేసింది, పరీక్ష పోయింది. మళ్ళీ సెప్టెంబర్ పోలవరం ఎగ్జామినేషన్లో జబ్బు వచ్చేసింది, పరీక్ష పోయింది. మళ్ళీ సెప్టెంబర్ జంగారెడ్డిగూడెం ఎగ్జామినేషన్లో జబ్బు వచ్చేసింది, పరీక్ష పోయింది. సుమారు 7 సార్లు 10వ తరగతి పరీక్షలు రాశాను. 7 సార్లు. మన పశ్చిమ గోదావరి జిల్లాలో కానీ కృష్ణా జిల్లాలో కానీ ఎవడూ లేడు 7 సార్లు పోయినాడు.
ఏదో 3 సార్లు పోయిన వెంటనే మెకానిక్ షెడ్కి దేనికి తోసేస్తారు. అలాంటిది ఎందుకు పనికిరానివాడు. ఈ లోపల మా చెల్లి నన్ను దాటుకొని డిగ్రీలోకి వెళ్ళిపోయింది. మా చెల్లి డిగ్రీ చదువుతుంటే నేను 10th ఇంకా పాస్ అవ్వకుండా అలాగే ఉన్నాను. ఎలా ఉంటుంది? న్యూనత, బాధ, వేదన, విలపం, వైరాగ్యం జీవితాన్ని దాడి చేసింది. నిరాశ, నిస్పృహన పడిన చీకటిలో అలా ఉన్న బ్రతికిన వాడిని నేను. ఇలాంటి మీటింగ్ జరుగుతోంది. కర్ణాటక నుండి ఒక దైవజనుడు వచ్చాడు. జాన్సన్ అనే ట్రాన్స్లేషన్ చేస్తూ ఉన్నాడు. చాలా అద్భుతమైన ఆయన ఇలా చెప్తున్నాడు, నీ జీవితాన్ని బాగు చేయడానికి యేసయ్య వచ్చాడు. ఎప్పుడైనా దేవుడి వైపు చూసావా? నిన్ను నువ్వు చూసుకుంటున్నావు. నిన్ను నువ్వు చూసుకున్నంతసేపు నిరాశే. దేవుణ్ణి చూస్తే ఆశ కలుగుతుంది, జీవితం వెలుగుతుంది అన్నాడు. కడుపు రగిలిపోయింది. ఇలాంటి ప్రసంగాలు ఎన్నో విన్నాను నేను. దేవుడు ఏం చేస్తున్నాడు రా? ఏం చేస్తున్నాడు? అలా చేసేవాడైతే ఎప్పుడో బాగు చేసి ఉండేవాడే. ఈరోజు ఆయన సంగతి తెలుసుకుందాం అనుకున్నాను. భోజనం అయిపోయిన వెంటనే మీటింగ్ అయిపోయింది. గదిలో కూర్చున్నాడు. జాన్సన్ అని పక్కన ఉన్నాడు. ఇంకా అంత ఇంటరాక్షన్ మొదలైంది. ఎందుకు జరుగుతుంది ఇలాగా? ఎన్కౌంటర్ విత్ గాడ్, దేవునితో ముఖాముఖి అన్నట్టుగా ఉంది. అడిగే ప్రతి ప్రశ్నకి ఆయన సమాధానం చెప్పేస్తా ఉన్నాడు. పాల్సన్, మనల్ని దేవుడు కుండలుగా తయారు చేశాడు. ఈ కుండల్లో మహిమైశ్వర్యం ఇద్దామని అనుకున్నాడు దేవుడు. కనుక కుండలు ఇలా మాట్లాడొచ్చా? చదువు అని ప్రతిదానికి. యెషయా గ్రంథం 26:19 చదువు అక్కడ. అయ్యో మీరు ఎంత మూర్ఖులు, కుమ్మరికి నీ మంటికి నీ భేదం లేదని ఎంత చదవనా? రూపించబడిన వస్తువు రూపించిన వారిని గురించి ఇతడు నన్ను చేయలేదని అనవచ్చునా? చేయబడిన వస్తువు చేసిన వారిని గురించి ఇతనికి బుద్ధి లేదని అనవచ్చునా? అనకూడదు తమ్ముడు, అలా చేయకూడదు. నేను అడిగే ప్రతి ప్రశ్నలకి ఆయన సమాధానం ఇస్తాను అన్నాడు. దేవుడికి ఉన్నతమైన ఆలోచనలతో మనిషిని తయారు చేస్తాడు. బైబిల్తో దేవుడు మంచి పనులు చేయడానికి మనల్ని తయారు చేస్తాడు. నువ్వు దేవుణ్ణి తిట్టుకుంటూ బతుకుతున్నావు. నో ప్రభువా, నువ్వు నన్ను ఎందుకు తయారు చేసావు అన్న విషయం నాకు తెలియజెప్పు ప్రభువా. ఖచ్చితంగా తెలియజెప్తాడు. ఆయన వాడుకుంటాడు. నువ్వు దేవుని చేతులకు అప్పగించుకోవాలి. అప్పుడు నాకు అర్థమవుతుంది, మనం దేవుణ్ణి తిడుతూ దూరం అవుతున్నాం. మన శరీరాన్ని చూసుకుంటూ నిరాశకు గురవుతున్నాం. లేదు, దేవుని వైపు చూస్తే ఆశ కలుగుద్ది అనమాట. ఆయన వైపు తిరిగినప్పుడు వారికి వెలుగు కలిగిన ఫస్ట్ ప్రిన్సిపల్ అర్థమైపోయింది నాకు. ఎస్, మొదటి ప్రిన్సిపల్ అదే చెప్పాను నేను. ఎస్, వెలుగు సంబంధిగా మారాలంటే ఆయన వైపు. అప్పటి వరకు నేను ఈ దేవుని నుండి దూరంగా. దేవుడు ఏం చేస్తున్నాడు? మా చెల్లి చూడు ఎలా ఉందో, మా అన్నయ్య చూడు ఎలాగున్నాడు, వాళ్ళందరూ అలా ఉన్నా, నేను ఎందుకు ఇలా ఉన్నాను అని నిరాశతో డైరీలో రాసుకున్న అనేకమైన కవితలు. నిజమే, కానీ ఆ రోజు యేసయ్య దగ్గర 2వ సూత్రం ఒప్పుకున్నాను. యేసయ్య, నిజంగా నిన్ను దూషించిన వాడిని, చీకటిలో ఉండి ఆ మాటలు పలికాను. నా కళ్ళు ఈరోజు తెరవబడతా ఉన్నాయి నాయన. నిజంగా నేను నిన్ను దోషకుణ్ణి, హింసకుణ్ణి, నా పాపాన్ని క్షమించు నాయన. నేను నిన్ను బహుగా దూషించిన వాడిని. ఒకవేళ నేను వాయించిన వాడిని అయ్యి ఉండొచ్చు కాక, లేక నీ పాటలు సండే స్కూల్లో పాడిన వాడిని కావచ్చు కాక, కానీ నా జీవితంలో జరుగుతున్న ఈ కార్యాన్ని నువ్వు సృష్టికర్తవని, నువ్వు నడిపించే కర్తవని, మా జీవితాలకు ఆదరణకర్తవని నాకు అర్థమవుతూ ఉంది నాయన. నువ్వే మార్చగలిగినాడు, నువ్వే తయారు చేశావు, అందుచేత నువ్వే ఏదైనా చేసుకోగలవు. నమ్ముతున్నాను. నన్ను నేను యేసయ్యకి అప్పగించుకున్నాను. నా పాపాలు దేవుని దగ్గర ఒప్పుకున్నాను. ప్రియులారా, ఆ రోజు నాకు చాలా అద్భుతమైన ఆనందకరమైన రోజు. అది నా జీవితంలో పుట్టినరోజు. దేవుడు నా జీవితంలోనికి ప్రవేశించిన రోజు. నా పాపాలు మనం ఒప్పుకున్నప్పుడు ఆయన నమ్మదగిన వాడుగా, నీతిమంతుడిగా నా పాపాలన్నీ క్షమించిన రోజు. చాలా చైతన్యం. దేవుని దగ్గర నా పాపాలు ఒప్పుకున్నాను, ఆయన బిడ్డనయ్యాను నేను. ఇది 2వ సూత్రం. మన ప్రవర్తనను దిద్దుకోవాలి. నిజమే, దిద్దుకున్నప్పుడు నా జీవితం యేసయ్య ఇంటిలోకి చేర్చబడింది. ఆయన వెలుగు, నేను కూడా వెలిగింపబడ్డాను. నా దీపం కూడా వెలిగింపబడింది. మనకి 28:18 ఉంటుంది కీర్తనలో, నా దీపమును వెలిగించువాడు ఆయనే. వెలిగించాడు నిజంగా. ఆ రోజు మరుసటి రోజు సాక్ష్యం చెప్పాను నేను. అప్పటి నుండి నాలో చైతన్యం. దేవుడున్నాడు, ఆయన నా జీవితాన్ని మారుస్తాడు. ఆయన తన కోసం తయారు చేసుకున్నాడు, తన పాత్రగా వాడుకుంటాడు. నిజమే. నెక్స్ట్ సెప్టెంబర్, ఈసారి 10th క్లాస్ 8వసారి రాశాను. ఆశ్చర్యం ఏంటి తెలుసా? పాస్ అయ్యాను. ఆనందం మీకు ఎలా చెప్పాలి? 7 సార్లు పోతే కానీ తెలియదు. అది అంత అద్భుతమైన ఆనందం. అది ఎంతో ఆనందం. అంతే, నాలో చైతన్యం మార్పు చెందిందని అర్థమవుతుంది. నా మనస్సులో చాలా మార్పు వచ్చిందని అర్థమైంది. ఒక స్థిరచిత్తం కలిగింది. దేవుడు నా జీవితాన్ని తీసుకున్నాడు, నా పాపాలని క్షమించాడు, భౌతికంగా దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. ఆ తర్వాత ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యాను నిడదల్లో. సీనియర్ ఇంటర్మీడియట్ ఉండగానే నేను కాలేజీ యానివర్సరీ రోజున 3 ఆటల్లో ఫస్ట్ వచ్చాను నేను. డిబేట్, ఎస్ఐ రైటింగ్, ఎలక్ట్యూషన్. అప్పుడు వరకు ఎక్కువ ఆలోచిస్తే జబ్బు వచ్చేసేది, ఎక్కువ మాట్లాడితే జబ్బు వచ్చేసి, ఎక్కువ ప్రయాణం చేస్తే జబ్బు వచ్చేసి, ఏదైనా జబ్బు వెంటనే దాడి చేసేది. కానీ ఆ 3 గెలవాలంటే బుర్ర ఉండాలి. డిబేట్కి కానీ, ఎలక్ట్యూషన్కి కానీ, ఎస్ఐ రైటింగ్ కానీ. నిజంగా దేవుడు నాలో కలుగు చేస్తున్న మార్పు అర్థమవుతుంది. ఎంత గొప్ప దేవుడు. నేను పిరికోడిని, బలహీనుడిని, అధైర్యనుడిని ఎంత ధైర్యం ఇచ్చావు. ఆ తర్వాత డిగ్రీ డిఎన్ఆర్ కాలేజీలో జాయిన్ అయ్యాను. డిఎన్ఆర్ కాలేజీలో ఉండగానే సెకండ్ ఇయర్లో నన్ను ఫైన్ ఆర్ట్స్ రిప్రజెంటేటివ్ పెట్టారు. ఫైన్ ఆర్ట్స్ రిప్రజెంటేటివ్ అంటే ఏంటో తెలుసా? ఏ థియేటర్ ఆర్ట్స్ జరిగినా మనం కీస్ తీయాలన్నమాట.
ఎస్, డిబేట్, ఎస్సే రైటింగ్, ఎలక్ట్యూషన్, డ్రామాటిక్స్, మోనో యాక్షన్, మైమ్, సింగింగ్, మ్యూజిక్ అన్నింటిలో ఉన్నాను నేను. డిఎన్ఆర్లో ఉండగానే చాలా సర్టిఫికెట్లు, సుమారుగా 18 సర్టిఫికెట్లు నేను డిఎన్ఆర్ కాలేజీలో ఉండగా పొందాను. అక్కడ నుండి సెకండ్ ఇయర్ నన్ను ఢిల్లీ పంపించారు. ఢిల్లీలో ఉండగా 16 యూనివర్సిటీల మీద నేను ఫస్ట్ వచ్చాను నేను. అప్పుడు రాష్ట్రపతి జ్ఞాని జైల్ సింగ్ గారు రాష్ట్రపతితో అవార్డు తీసుకున్నప్పుడు అనిపించింది, గల్లీల్లో పడిపోయేవాడు ఢిల్లీ వరకు ఎలా వచ్చాడు, ఓడిపోయినాడు ఎలా గెలిచాడు. రాష్ట్రపతితో నేను ఆ ప్రశంస తీసుకున్నాను. ఆ తర్వాత ఫైనల్ ఇయర్ డిగ్రీలో జామియా మిలియా ఇస్లామియా న్యూఢిల్లీ యూనివర్సిటీకి వెళ్ళాను నేను, ఎన్ఎస్ఎస్ తరపున మన రాష్ట్రంలో నుండి. సో ఢిల్లీ వెళ్ళిన తర్వాత అక్కడ 21 యూనివర్సిటీల మీద ఫస్ట్ వచ్చాను నేను. అప్పుడు రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ గారు ఆయన ఈ గెలిచిన వాళ్ళందరినీ భోజనానికి కూర్చోబెట్టుకున్నాడు. రాష్ట్రపతితో భోజనం చేస్తున్నప్పుడు అనిపించింది, ఎంత గొప్ప దేవుడు ఆయన. వెలుగు సంబంధుల జీవితాలు అనేక మందికి ఎలా వెలుగుగా ఉంటాయో నా జీవితాన్ని కూడా అలా క్రమానుగతంగా నువ్వు మారుస్తున్నావు నాయన. నేను ఎంత అయోగ్యుడిని నాయన, కానీ యోగ్యుడుగా నన్ను మార్చిన నీవు ఏం చేయలేదు. నేను ఆయన్ని వెండి బంగారాలు ఏమీ సమర్పించలేదు, పశ్చాత్తాపడ్డాను, నా హృదయాన్ని దేవునికి ఇచ్చాను. ఆ తర్వాత బీఈడి గుంటూరు జాయిన్ అయ్యాను, కాలేజీలో ఫస్ట్ నిలిచాను. ఆ తర్వాత మానసిక శాస్త్రం చదివాను, ఒక మానసిక రోగి మానసిక శాస్త్రం చదవటమా. ఆ తర్వాత నెల్లూరులో ఎంఈడి చేశాను నేను, అక్కడ కూడా డిస్టింక్షన్ ఆ కాలేజీలో కూడా. ఆ తర్వాత మానసిక శాస్త్రపరంగా పేపర్ని సబ్మిట్ చేశాను. ఆశ్చర్యం కదా, ఒక సైకలాజికల్ డిజార్డర్ ఉన్నవాడు ఒక సైకాలజిస్ట్ ఎలా అయ్యాడు, ఒక అంతరంగాలు కృషించిపోయినవాడు ఈ రీతికి ఎలా చెప్పగలుగుతున్నాడు, ఓడిపోయినవాడు ఎలా గెలిచాడు. ఆ తర్వాత నేను టీచర్గా నాకు జాబ్ వచ్చింది. 22 సంవత్సరాలు 8 నెలలు టీచర్గా చేశాను. 91 అజయ్ కలాం మన కలెక్టర్, మా పశ్చిమ గోదావరి, ఇది తూర్పుగోదావరి, ఇంత క్రితం పశ్చిమ గోదావరి కదా ఇది, ఇంత క్రితం కృష్ణ. ఓకే, 91 మా కలెక్టర్ అజయ్ కలాం. 92 మదన్మోహన్ రెడ్డి ఉత్తమ వాలంటీర్ల అవార్డులు ప్రకటించారు. 2001 పూనం మాలకొండయ్య మా కలెక్టర్ ఉత్తమ యోజన అవార్డు ప్రకటించింది. సిద్ధార్థ జైన్, వాణి మోహన్, వాణి ప్రసాద్, సంజయ్ జాజు, భాస్కర్ వీళ్ళంతా కలెక్టర్లు. ఉత్తమ సేవ, ఉత్తమ ఉపాధ్యాయ, ఎక్సలెన్సీ అవార్డు, ప్రతిభా పురస్కార్ అవార్డు, ఉత్తమ సైకాలజిస్ట్ అవార్డులు మా ఇంటికి వస్తే కనబడతాయి. 42 అవార్డులు, రివార్డులు. వీటన్నింటికి నిజానికి యోగ్యుడని కాను, కానీ ఒక గొప్ప విషయం వలన అలా జరిగింది. అదేంటో తెలుసా, దేవుడిచ్చిన గొప్ప అవార్డు, నువ్వు నా కుమారుడివి, దీన్ని మించిన అవార్డు ఈ లోకం లేదే లేదు. ఆయన నన్ను కుమారుడిగా స్వీకరించిన తర్వాత, వెలుగు సంబంధిగా నేను మార్చబడిన తర్వాత నా జీవితంలో జరిగిన అత్యద్భుతమైన మార్పది. సమాజానికి ఉపయోగపడ్డాను, నేను సంఘానికి ఉపయోగపడ్డాను. నేను గొప్ప ప్రసంగికుడిని మీ మధ్యకి రాలా. దేవుడు ఎంత గొప్పడో సాక్ష్యం చెప్పడానికి వచ్చాడు. ఆయన జీవితాలను ఎలా వెలిగిస్తాడో వెలుగు సంబంధిగా మీ ముందు నిలబడటానికి వచ్చా. ఒక దీపం అనేక దీపాలని ఎలా వెలిగిస్తుందో నాకు అర్థమైంది. భీమవరంలో ఇలాంటి మీటింగ్ జరుగుతుంది, ఒక్క సాక్ష్యం చెప్పి నేను ముగిస్తా. భీమవరంలో మీటింగ్ జరుగుతుంది, ఒక ఆయన ఫోన్ చేశాడు, బాబు 6 సార్లు చేశాడు, మీ మీటింగ్కి 3వ సందులో 2వ ఇల్లే మాది, ఒకసారి రా బాబు అని. నేను వెళ్ళాను. అయిన వెంటనే ఏంటి ఇన్నిసార్లు చేశాడని తీరా చూస్తే ఆయన మంచం మీద ఉన్న మా హెడ్ మాస్టర్, నేను 10th క్లాస్ చదివిన హెడ్ మాస్టర్. ఆయన చూసిన వెంటనే ఒకటే మాట గుర్తొచ్చింది, రేయ్ ఎత్తండి రిక్షాలో ఏంటిరా, ఈ రోగిస్టోడికి చాకరీ చేయడానికి మనం పాలేరులో అంటారా అన్నమాట. అలాగే నిలబడిపోయినాను. పాల్బాబు నన్ను గుర్తుపట్టావా, నేను మీ హెడ్ మాస్టర్ని, నీ చెయ్యి పెట్టి ఒక్కసారి ప్రార్థన చేయి బాబు అన్నాడు. గుండె తొరుక్కుపోయింది నాకు. ఏ నోరైతే రోగిష్ఠుడు అందో అదే నోరు, పాల్బాబు నీ చెయ్యి పెట్టి ప్రార్థన చేయనాయనా అన్నాడు. నాకు అప్పుడు అర్థమైంది, దేవుడు మనల్ని మార్చినప్పుడు మన జీవితాలు అంత ఆశీర్వాదకరంగా మార్చబడతాయి. నిన్ను బజారుకి ఇడ్చిన వాళ్ళు, నిన్ను చేతగాడని అన్నవాళ్ళు దేవుని ద్వారా మార్చబడిన నీ స్థితిని చూసి దేవుని మహిమపరుస్తారు. ఇంతే కదా నీ దేవుడు కోరుతుంది. నువ్వు వెలిగించబడ్డావా, అనేక దీపాలను వెలిగించు. నా గొప్పతనం కాదు ఇది, ఇది మట్టి. ఈ మట్టి దేహాల్లో మహిమైశ్వర్యం ఉంచిన దేవుడు స్తుతింపబడునుగాక. ఈ మట్టిని మహిమకరంగా మార్చిన దేవుడు స్తుతింపబడునుగాక.